మీరు అనుకోవచ్చు ఎందుకు ఒకవేళ రేపు కూడా ఏమన్నా మంచి ఆపర్చునిటీ రావచ్చేమో, మనమైతే బై చేద్దాము, ఇన్వెస్ట్ చేద్దాము, కొద్దిగా ఒక 1 or 2 లాట్స్ తీసుకొని, స్మాల్ ఇన్వెస్ట్మెంటే కదా. చూడండి, ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్నదా పెద్దదా కాదు, దాన్ని ఎంత సేఫ్గా ఉంచుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకే నేను ఈ వీక్లో ఇంత ర్యాలీ ఇస్తుంది అనేది, అసలు ఇవాళ ఇస్తుంది అనేది ఎవరికైనా తెలుసా అండి? ఇంత డౌన్ అవుతుందని తెలుసా? పాజిటివ్ ఉన్నప్పుడు ఇంత డౌన్ఫాల్ ఎక్కడి నుంచి వచ్చింది? బిగ్ ప్లేయర్స్ యొక్క గేమ్ ఇది అంతే. అంటే వాళ్ళు ఏదో చేస్తున్న స్కామ్స్ అది కాదు, వాళ్ళ ఆర్డర్స్ అనేది హోల్డ్ చేసుకుంటా వెళ్ళి ఒక పాజిటివ్ న్యూస్ రాగానే అక్కడ మనం రీటైలర్స్గా ఎంటర్ అవుతాం కాబట్టి ఆ జోన్ని వాళ్ళు సెల్లింగ్కి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అలాంటి ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడే ఇలాంటివి ఒకటి పడుతుందండి. ఇది ఎప్పుడో ఒకసారి, అంటే మోస్ట్లీ ఒక 5 yearsకి ఒకసారి. దీన్ని మనం అంత కన్సిడర్